Good morning. So last class lo manam uses of dimensional formulas discuss chestunam. So then continuation to convert one system of units into another system. To convert one system of units into another system. To convert one system of units into another system. So అందులో point, let n1 is the numerical value in one system. n1 is the numerical value in one system, and m power 1 అంటే m1 power a, l1 power b, t1 power c. m1 power a, l1 power b, t1 power c are the dimensional formula of a physical quantity. Like n2 is the numerical value in other system, and m2 power a, l2 power b, t2 power c are the dimensional formula of a physical quantity. Next, from n1 u1 is equal n2 u2 equal physical quantity. n1 u1 is equal to n2 u2 is equal to physical quantity, that is equal to constant. Last class lo cheppam n1 u1 is equal n2 u2 is equal physical quantity, that is equal to constant. ఇక్కడ n1 అంటే మనకు తెలుసు u1 అంటే ఇదమ్మా ఫస్ట్ జరుగుతుంది m1 పవర్ a, l1 పవర్ b, t1 పవర్ c is equal to n2 తెలుసు, u2 means m2 పవర్ a, l2 పవర్ b, t2 పవర్ c. సో n1 వాల్యూ వచ్చిందమ్మా, n2 వాల్యూ. సో మనకు కావాల్సిన సపోజ్ n2 బై n1 అన్నా అనుకున్నాం. ఏమైతే n2 బై n1 ఇక్కడ n2 ఉంది, ఇక్కడ n1 ఉంది, ఇటు వచ్చేసింది. సో m1 పవర్ a, l1 పవర్ b, t1 పవర్ c బై m2 పవర్ a, l2 పవర్ b, t2 పవర్ c. దీన్ని కామన్ ఇలా రాసుకోవచ్చు కదమ్మా, m1 బై m2 హోల్ పవర్ a అని రాసుకోవచ్చు, అంతే కదమ్మా. l1 బై l2 హోల్ పవర్ b అని రాసుకోవచ్చు, t1 బై t2 హోల్ పవర్ c అని రాసుకోవచ్చు. n2 by n1 equal to m1 by m2 whole power a, l1 by l2 whole power b, t1 by t2 whole power c గా రాసుకోవచ్చు. abc అనేవి ఏంటమ్మా, డైమెన్షన్స్. అవి కూడా రాసుకోవచ్చు. హియర్ a, b and c are dimensions. a, b and c are dimensions. ఓకేనమ్మా. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ convert
1 joule, convert 1 joule into X, L, convert 1 joule into L. So 1 joule ni mana L లోకి కన్వర్ట్ చేయాలి. 1 joule equal to how many X అనేది మనం కన్వర్ట్ చేయాలి. Convert joule into L. So first, unit of energy is joule. Unit of energy is joule or erg. Therefore, unit of energy is joule or erg. Erg ki erg joule అనేవి units. So ఇక్కడ జాగ్రత్త చూడండి. డైమెన్షన్ ఫార్ములా ఏంటమ్మా? డైమెన్షనల్ ఫార్ములా. Dimensional formula of energy. Energy dimension formula m l square t power minus t. ml 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 square t power minus t. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తామా? ఎనర్జీ కాబట్టి దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు. మాస్ కాబట్టి కేజీ, మాస్ కాబట్టి రాస్తామా కేజీ, లెంత్ కాబట్టి మీటర్ స్క్వేర్, టైం కాబట్టి సెకండ్ పవర్ మైనస్ కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ మైనస్ యూనిట్స్. ఇప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక్కడ ఈ ఫార్ములా n2/n1, n2/n1 ఈక్వల్ టు n అనుకోండి, ఈజ్ ఈక్వల్ టు m1/m2 whole power a, L1/L2 whole power b, T1/T2 whole power c. m1/m2 whole power a, L1/L2 whole power b, T1/T2 whole power c. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తామా? ఇక్కడ డైమెన్షనల్ ఫార్ములాస్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మాస్ ఒక సిస్టంలో మాస్ 1 kg అవుతుంది, ఇంకో సిస్టంలో మాస్ 1000 గ్రామ్ అవుతుంది. లేదమ్మా? లేదు, ఒక్క నిమిషం. 1 kg పై 1 గ్రామ్ అవుతుంది. పైన m పవర్ 1 ఉన్నాడు. L లెంత్ 1 మీటర్ బై 1 సెంటీమీటర్. ఇక్కడ లెంత్కి ఎంత ఉందన్నాడు? పైన 2 ఉంది. అది ఆ 2 ఇక్కడ కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ టైం 1 సెకండ్ బై 1 సెకండ్. ఇక్కడ టైంకి ఎంత ఉందన్న? సో ఆ -2 ఇక్కడ కన్సిడర్ చేయాలి. అలా నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ 1 kg అంటే 1000 గ్రామ్స్ బై గ్రామ్. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్ బై 1 సెంటీమీటర్ హోల్ స్క్వేర్. సో 1 సెకండ్ బై 1 సెకండ్ అంటే 1 1 మైనస్ గ్రామ్కి గ్రాము, సెంటీమీటర్ సెంటీమీటర్ క్యాన్సిల్. సో n ఈక్వల్ 1000 పక్కన 100కి స్క్వేర్, 100కి స్క్వేర్ అంటే 10,000. ఇక్కడ 1 పవర్ -1 అంటే 1 అండి. 1 పవర్ -1 అంటే 1. సో టోటల్గా ఏమవుతుందన్న? టోటల్గా ఏమవుతుంది? టోటల్గా ఏమవుతున్నా? n ఈక్వల్ టు ఎన్ని జీరోస్ ఉన్నాయి? 7. సో 10 పవర్ 7. n ఈక్వల్ టు 10 పవర్ 7. Therefore n2/n1 is equal to n equal to 10 power 7. So n2 equal to 10 power 7 into n1. ఇది 1 joule. 1 joule equal to 10 power 7 n కోసం. One joule equal to 10 power 7 n.
ఓకేనమ్మా. మీరు రేపటికి వర్క్ ఇస్తాను, ఇదే కాన్సెప్ట్ చేసుకోండి. కన్వర్ట్ న్యూటన్ ఇంటూ డై. కన్వర్ట్ న్యూటన్ ఇంటూ డై. మీకు వర్క్ ఇచ్చేది కన్వర్ట్ న్యూటన్ ఇంటూ డై. కన్వర్ట్ న్యూటన్ ఇంటూ డై. న్యూటన్ని డైలోకి కన్వర్ట్ చేయాలి. ఇది వర్క్ రాని, మీకు వర్క్ లేదు. కన్వర్ట్ న్యూటన్ ఇంటూ డై. మీకు ఆన్సర్ కూడా ఇస్తున్నాను. సో 10 పవర్ 5, ఇక్కడ 10 పవర్ 7 వచ్చింది కదా, అలా 10 పవర్ 5 వస్తుంది. అంటే 1 న్యూటన్ ఈక్వల్ టు 10 పవర్ 5 డై. ఆన్సర్ కూడా ఇచ్చాను, జాగ్రత్తగా చేసుకోండి. ఓకేనా. అదే కాన్సెప్ట్ డైమెన్షనల్ ఫార్ములా మారింది. ఫోర్స్ డైమెన్షన్ ఫార్ములా తీసుకొని జాగ్రత్తగా సాల్వ్ చేసుకోండి. అయిపోయింది. దీని కంటిన్యూషన్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఇస్తాను చేయండి. The surface tension of a liquid in Celsius unit is 45 diet centimeter inverse. 45 diet centimeter inverse. Its value in SI unit. Its value in SI unit. The surface tension of a liquid in Celsius unit is 45 diet centimeter inverse. Its value in SI unit. So దాన్ని మనం SI unit లోకి కన్వర్ట్ చేయాలి. తెలిస్తే చేసేసే కన్నా, తెలిస్తే చేయగలమా. Surface tension is equal to given value 45 by centimeter inverse. ఇది ఇచ్చినటువంటి వాల్యూ. దీన్ని మార్చుకోవాలి. 45 రాయాలి. 1 డైన్ మామూలుగా జనరల్ 1 న్యూటన్ అంటే 10 పవర్ 5 డైన్. అప్పుడు 1 డైన్ ఈక్వల్ ఏమైతుందన్నా, 1 డైన్ ఈక్వల్ ఏమైతుందా, 1 న్యూటన్ బై 10 పవర్ 5. 1 న్యూటన్ ఈక్వల్ 10 పవర్ 5 డైన్ అయితే 1 డైన్ ఈక్వల్ టు 1 న్యూటన్ బై 10 పవర్ 5. నెక్స్ట్ సెంటీమీటర్ అంటే మా 10 పవర్ -2 మీటర్. సెంటీమీటర్ అంటేనా 10 పవర్ -2 మీటర్, పైన -1. ఈ రెండింటిని సాల్వ్ చేయాలి. దట్ మీన్స్ 45 ఇంటూ ఇది పై తీసుకొచ్చుకోండి 10 పవర్ -5 న్యూటన్. ఇక్కడ 10 పవర్ -2 హోల్ పవర్ -1. 10 పవర్ -2 హోల్ పవర్ 1 అంటే 10 పవర్ 2 వస్తుంది. 10 పవర్ 2. ఈ పక్కన న్యూటన్ మీటర్ ఇన్వర్స్. ఓకేనా. సో ఇది 45 ఇంటూ -5 + 2 -5 + 2 -10 పవర్ -3 న్యూటన్ మీటర్ ఇన్వర్స్. 45 ఇంటూ 10 పవర్ -3 అని ఎలా రాసుకోవచ్చమ్మా, 0.045 రాసుకోవచ్చు. 45 ఇంటూ 10 పవర్ -3 ని 0.045 న్యూటన్ మీటర్ ఇన్వర్స్. What is the value in SI unit? 0.045 Newton meter inverse. Next.
ఇంకో ప్రాబ్లం. If minute is the unit of time, comma 10 meter per second square is the unit of acceleration, and 100 kg is the unit of mass, comma the new unit of work, in joules is the new unit of work in joule is Remember, if minute is the unit of time, 10 meter per second square is the unit of acceleration, and 100 kg is the unit of mass. The new unit of work is in joules లో చెప్పాలి. వర్క్ యూనిట్ అంటే ఎంత 10 20 30 36 40 అని చెప్పాలి. కొంచెం వెరైటీగా ఉంటుంది ప్రాబ్లం చదువు. ఫస్ట్ వర్క్ ఈక్వల్ టు వర్క్ డైమెన్షన్ ఫార్ములా ఏంటమ్మా? ml² t పవర్ మైనస్ ml² t పవర్ మైనస్. ఇదంతా మనకు తెలుసు. నేను ఏం చేస్తున్నానంటమ్మా, కొంచెం దీన్ని మారుస్తున్నాను. ఎలా మారుస్తున్నాను? ఇది యాజ్ ఇట్ ఈజ్ రాసి t² తోటి t² ని డివైడ్ చేశాను. వాల్యూ ఏం చేంజ్ కాదు కదమ్మా, నో చేంజ్, ఎందుకంటే ఈ రెండు క్యాన్సిల్ అయినట్టు మరలా అదే వస్తుంది. సో ఇలా మార్చితే ఈ t² ఉంది కదమ్మా, దీన్ని పైకి తీసుకెళ్ళండి. కింద ఉన్న t² పైకి తీసుకెళ్తే ఏమవుతుంది? ml² t పవర్ మైనస్ 4 ఇంటూ t² పక్కన. నెక్స్ట్ w ఈక్వల్ టు m ఇంటూ, దీన్ని నేను ఇలా రాస్తున్నాను, l t పవర్ మైనస్ 2 అని రాసి పైన హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా, ఇంటూ t² రాస్తాను. మళ్ళీ w ఈక్వల్ టు m ఇంటూ, ఈ బ్రాకెట్లో ఉన్న దేనికి డైమెన్షన్ ఫార్ములా ఏంటి? l t పవర్ మైనస్ 2 అంటే దేనికి సంబంధించింది? యాక్సలరేషన్ సంబంధించింది. అది a స్క్వేర్ ఇంటూ t. w ఈక్వల్ టు m a స్క్వేర్ అంటే దీన్ని మనం w ఈక్వల్ టు m a స్క్వేర్ t స్క్వేర్ రాసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ w ఈక్వల్ టు m అంటే ఎంత ఇచ్చాడు? మాస్ 100 పక్కన ఇంటూ కేజీ రాస్తే ఇబ్బంది లేదు, కేజీ 100 కేజీ. యాక్సలరేషన్ ఎంత ఇచ్చాడు? 10 మీటర్ పర్ సెకండ్ హోల్ స్క్వేర్. టైం ఎంత ఇచ్చాడు? మినిట్ అంటే ఎన్ని సెకండ్? 60 సెకండ్స్ హోల్ స్క్వేర్. చేసేసాడు 100 కేజీ ఇంటూ 100 మీటర్ స్క్వేర్ బై సెకండ్ స్క్వేర్ ఇంటూ 3600 సెకండ్స్. అర్థమైందమ్మా? సో ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కేజీ ఉన్నానా, ఇక్కడ మీటర్ స్క్వేర్ బై సెకండ్ స్క్వేర్ ఉంది. సెకండ్ స్క్వేర్ మా యాక్సలరేషన్ కి సెకండ్ పవర్ మైనస్ 2 హోల్ స్క్వేర్ కదా, అంటే సెకండ్ పవర్ 4 అయింది. సెకండ్ పవర్ 4 ఒక సెకండ్ స్క్వేర్ కి ఒక సెకండ్ స్క్వేర్ క్యాన్సిల్, మొత్తం ఎన్ని సున్నాలు చూడండి, 1 2 3 4 5 6. 36 ఇంటూ 10 పవర్ 6 రాసుకోవచ్చు కదా. 1 2 3 4 5 6 యూనిట్స్ కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ మైనస్. ఇది మొత్తం దేనికి సంబంధించి? జౌల్కే కదా. సో 36 ఇంటూ 10 పవర్ 6 జౌల్. W ఈక్వల్ టు 36 ఇంటూ 10 టు ది పవర్ ఆఫ్ 6 జౌల్కి.
W equal to 36 into 10 to the power of 6 joule K. Next, deduce the relation between different physical quantities. Deduce the relation between different physical quantities. ఓకేనమ్మా చూడండి రెడ్యూస్ అంటే తీసుకురావాలి రెడ్యూస్ వేడి డెడ్యూస్ వేడి సో డెడ్యూస్ అంటే టు బ్రింగ్ ఓకేనా రెడ్యూస్ ద రిలేషన్ బిట్వీన్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ మధ్య రిలేషన్ అది మనం డెడ్యూస్ చేయాలి డెడ్యూస్ మీన్స్ టేక్ చేయాలి సో ఈ కాన్సెప్ట్ కూడా దేని మీద డిపెండ్ అవుతుందమ్మా అంటే ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనీ ఏ కాన్సెప్ట్ అమ్మా ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనీ సో దిస్ ప్రిన్సిపల్ this use is depends on principle of homogeneity so this use is depends on principle of homogeneity దీన్ని మన ఎగ్జాంపుల్ ద్వారా అబ్జర్వ్ చేద్దాం ఎలా అబ్జర్వ్ చేద్దామా ఎగ్జాంపుల్స్ ద్వారా అబ్జర్వ్ చేద్దాం నోట్ చేయండి అన్న the speed of sound wave in a medium depends on the speed of sound wave in a medium depends on a modulus of elasticity E B density D modulus of elasticity depends on speed of sound wave in a medium depends on modulus of velocity and density rho.
సో స్పీడ్ ఆఫ్ సౌండ్ వేవ్ ఇన్ ఏ మీడియం డిపెండ్స్ ఆన్ మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ డెన్సిటీ. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి డేటా. దీంట్లో దీనికి మూడింటికి రిలేషన్ ఏందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో దానికి సొల్యూషన్ చూడండి. ఫస్ట్ స్పీడ్ ఆఫ్ సౌండ్ v అవుతుంది. v అంటే స్పీడేగా. డైమెన్షన్ ఫార్ములా lt పవర్ -1. డైమెన్షన్ ఫార్ములా ఏంటమ్మా? lt పవర్ -1. నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ అన్నా ప్రెజర్ అన్నా ఒకటేనా? మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ అన్నా ప్రెజర్ అన్నా ఒకటేనా? ఏంటి డైమెన్షన్ ఫార్ములా అమ్మా? m l పవర్ -1 t పవర్ -2 ఏనా? m l పవర్ -1 t పవర్ -2. నెక్స్ట్ డెన్సిటీ రో. డెన్సిటీ అంటే వాల్యూమ్, మాస్ బై వాల్యూమ్ కదమ్మా. m by l power -3, ml power -3. Speed of sound v equal to lt power -1. Modulus of velocity e equal to pressure, dimension formula m l power -1 t power -2. ఓకేనా? డెన్సిటీ కి రో ఈక్వల్ టు m l పవర్ -3. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం v గా తీసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ v వెలాసిటీ స్పీడ్ directly proportional to e power a rho power b అనుకోవాలి. అదేనమ్మా v proportional to e power a rho power b గా తీసుకోవాలి. దాన్ని వెడగొట్టాము. v equal to e power a rho power b ఈక్వేషన్ నెంబర్. here a comma b are dimensions. Here a comma b are dimensions in e and rho. E లో dimensions, rho లో dimensions. నెక్స్ట్ v కి డైమెన్షన్ ఫార్ములా ఏంటమ్మా? lt పవర్ -1 is equal to e కి డైమెన్షన్ ఫార్ములా తెలుసు. m l పవర్ -1 t పవర్ -2 whole power 8. డెన్సిటీ తెలుసు. m l పవర్ -3 whole power 8. దీన్ని ఇలా రాస్తారు. lt పవర్ -1 is equal పైన పవర్స్ తో మల్టిప్లై చేయండి అమ్మా. ఏమైందిరా? m పవర్ a l పవర్ -a t పవర్ -2a. మళ్ళీ దీన్ని కూడా m పవర్ b l పవర్ -3b. నెక్స్ట్ lt పవర్ -1. గుర్తుపెట్టుకోండి. ప్రొడక్ట్ లో బేస్ ఈక్వల్ ఉంటే పవర్స్ ని యాడ్ చేయాలి. ఈ రెండు ప్రొడక్టే కదమ్మా. ప్రొడక్ట్ లో m ఉంది, ఇక్కడ m ఉంది అంటే ఒక m రాయాలి. పైన పవర్స్ ని యాడ్ చేయాలి. a ప్లస్ నెక్స్ట్ l లెఫ్ట్ టు రైట్ యాడ్ చేయాలి. -a -3 t ఇక్కడ ఒకటే ఉంది. t పవర్ -2. అర్థమైందమ్మా? ప్రొడక్ట్ లో బేస్ ఈక్వల్ ఉంటే పైన పవర్స్ ని యాడ్ చేయాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనం ఏం చేయాలమ్మా? కంపేర్ చేయాలి. సో కంపేర్ ది పవర్స్ ఆన్ బోత్ సైడ్స్. సో బోత్ సైడ్స్ మనం పవర్ ని కంపేర్ చేయాలి. కంపేర్ ది పవర్స్ ఆన్ బోత్ సైడ్స్. ముందు m లో ఏమున్నాయో చూసుకోండి. ఇక్కడ a ప్లస్ b ఉంది. మరి ఇక్కడ ఏమి లేవు కదమ్మా. 0 రాసుకోవాలి. నెక్స్ట్ ఇలా లైన్ కొట్టుకోండి. నెక్స్ట్ l లో ఏమన్నా చూడు. -a -3b ఎంత ఉందన్న ఇక్కడ 1 అందువరకు లైన్. నెక్స్ట్ -2 t లో ఏముంది? t పవర్ -2a ఇక్కడ -1. ఇప్పుడు a ప్లస్ b ఈక్వల్ 0 అయితే a ఈక్వల్ ఏమైందిరా? -b. ఇప్పుడు జాగ్రత్తగా ఈ రెండింటిలో ఏ సాల్వ్ చేయొచ్చమ్మా? -2a ఈక్వల్ -1 అయితే a ఈక్వల్ ఎంత అయిందిరా? a 1/2 అయితే b ఈక్వల్ ఏమైందిరా? a ఈక్వల్ 1 అయితే b ఈక్వల్ ఏమైంది? -1. చూడండి ఇది ఒక చెక్ చేసుకోండి. -1/2 + 3/2 అంతే కదమ్మా?
minus 1 by 2 plus 3 by 2 ఏమైందిరా 2 by 2 2 by 2 అంటే ఎంత సరిపోయిందిగా సరిపోయింది సో ఏ వాల్యూ వచ్చింది బి వాల్యూ వచ్చింది సో సబ్స్టిట్యూట్ a comma b in equation 1 ఈక్వేషన్ 1 లో a comma b ని సబ్స్టిట్యూట్ చేయండి అమ్మా v equal to e power a అంటే ఎంత 1 by 2 రో పవర్ b అంటే minus 1 by దీన్ని e power 1 by 2 కింద తీసుకొచ్చాము కమ్మా రో పవర్ 1 by 2 ని ఎలా రాసుకోవచ్చు రూట్ రాసుకోవచ్చు కదా 1 by 2 అంటే ఎంత రూటేగా సో v equal to root over e by rho so what is the relation between different physical quantities మనం తీసుకుని different physical quantities మధ్య రిలేషన్ వచ్చేసిందమ్మా v equal to under root of e by rho e means modulus of elasticity pressure rho means density అలా డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్ మధ్య రిలేషన్ చేస్తారు మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏది ఇచ్చినా ఇదే కాన్సెప్ట్ ముందు ఇచ్చిన వాటికి అన్నింటికి డైమెన్షన్ ఫామ్లో రాసుకోండి సో అలా రాసుకొని పైన పవర్స్ తోటి మల్టిప్లై చేసుకోండి మల్టిప్లై చేసిన తర్వాత ప్రోడక్ట్లో బేస్లు ఈక్వల్ ఉంటే పైన పవర్స్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పవర్స్ని కంపేర్ చేసుకోండి అలా కంపేర్ చేస్తే ఏబీసీ వాల్యూస్ వస్తాయి వచ్చిన ఏబీసీని ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుందన్నా final equations ఇంకొక ఎగ్జాంపుల్ ఇంకొక మోడల్ ఇంకొక ఎగ్జాంపుల్ దయచేసి నోట్ చేసుకోండి if force F work W and velocity V are taken as fundamental quantities then dimensional formula of time is dimensional formula of time is ఇది మనకి కొంచెం తెలియనట్టుగా ఉంది అంటే వెలాసిటీ వర్క్ ఫోర్స్ ఇలా కొంచెం తెలియనట్టుగా ఉంది సో దీన్ని మనం జాగ్రత్తగా సాల్వ్ చేయాలి ఎలా సాల్వ్ చేయాలమ్మా ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లోనైనా సాల్వ్ చేయవచ్చు ఎలా అంటే చూడండి టీ ప్రపోర్షనల్ టు ఎఫ్ పవర్ ఏ డబల్ పవర్ బి వి పవర్ సి ఇలా చేయొచ్చు టీ అంటే టైం పీరియడ్ ఎఫ్ అంటే ఫోర్స్ డైమెన్షన్ ఫార్ములా తెలుసు డబ్ల్యూ అంటే వర్క్ డైమెన్షన్ ఫార్ములా తెలుసు వెలాసిటీ డైమెన్షన్ ఫార్ములా అలా తీసుకొని ఏబీసీలు తీసుకుంటే మీకు ఒక ఈక్వేషన్ వస్తుంది అలా చేయొచ్చు ఇంకో మెథడ్ ఏంటంటే వర్క్ డబ్ల్యూ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ వర్క్ డబ్ల్యూ ఈక్వల్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఫోర్స్గా రాదు డిస్ప్లేస్మెంట్ ఏంటమ్మా వెలాసిటీ ఇంటూ టైం డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటమ్మా వెలాసిటీ ఇంటూ టైం డిస్ప్లేస్మెంట్ అంటే వెలాసిటీ ఇంటూ డబ్ల్యూ ఈక్వల్ ఫోర్స్ అంటే ఎఫ్ వెలాసిటీ వి టైంలో మళ్ళీ అడిగింది ఏంటి టైం కాబట్టి ఏమైంది టీ ఈక్వల్ టు డబల్ బై ఎఫ్వి ఏమైంది దేర్ఫోర్ టీ ఈక్వల్ టు W
పవర్ 1 ఎఫ్ పైకి వచ్చింది ఎఫ్ పవర్ -1 బి పైకి వచ్చింది బి పవర్ -1 అయిపోయింది షార్ట్ కట్. ఇది లాంగ్ కట్. ఇలా చేసుకుంటా పోతే టైం వేస్ట్. ఇలా చేస్తే 2 నిమిషాలు అవుతుంది. 2 నిమిషాలు 1 మినిట్లోనే అలా తీసుకోవాలి. మనం ఆలోచన ఫార్ములా మార్చుకోవాలి. W ఈక్వల్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ రాస్తారు. డిస్ప్లేస్మెంట్ వెలాసిటీ ఇంటూ టైం. వెలాసిటీకి తెలుస్తుంది, టైంకి టీ తెలుసు. మనకు కావాల్సిన టీ కాబట్టి ఇలా వస్తుంది. మీరు ఇలా చేసినా ఇదే ఆన్సర్ వస్తుంది, ఇలా చేసినా కూడా ఇదే ఆన్సర్. చెక్ చేసుకోవాలి సార్, తర్వాత చెక్ చేసుకో. ఓకేనా? నోట్ చేసుకో. సో ఇది ఇవాళ క్లాసు. మిగతాది నెక్స్ట్ రేపు చూద్దాం.